బ్లడ్ ఆన్ టస్క్. సో సునీల్ గారి చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచ్ జరుపుకోబోతున్నాం. సార్ మీరు బ్లడ్ ఆన్ టస్క్ సాంగ్ లాంచ్ అని చెప్పేస్తే అక్కడ నుంచి చెప్పండి. మా వాళ్ళు అక్కడ కెమెరా పెట్టారు. హ్యాపీ కూర్చొని చెప్పండి. బ్లడ్ ఆన్ టస్క్. మీరు బ్లడ్ ఆన్ టస్క్ సాంగ్ రిలీజ్ కాదు, మీరు ఎంత అమాయకంగా అడుగుతున్నారు తెలుసా అసలు. ఏంటండి తప్పు చెప్తే మళ్ళీ సునీల్ అమాయకుడు. థ్యాంక్ యూ సో మచ్. yes here we go. blood on tusk song on screen please. Yes, that's the trailer and songs from Katalan. So visuals paranga and background score paranga and screenplay paranga, dialogues paranga మన అందరినీ కట్టిపడేయడానికి భయపెట్టడానికి సిద్ధమైపోయారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో రాబోతుందని అయితే ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ యాంటోనీ వర్గీస్ గారిని అండ్ అలానే సునీల్ గారిని అండ్ అలానే దిశారా విజయన్ గారిని అండ్ అలానే కబీర్ సింగ్ గారిని, సో హరీష్ శంకర్ గారిని, ఇలా బోల్డ్ అంతమంది వర్స్టైల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ని మనందరం May 28న వరల్డ్ వైడ్గా చూడబోతున్నాం. ఇంద్రా ఫిలిమ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో దిలీప్ టండన్ గారు అండ్ తరుణ్ టండన్ గారు రిలీజ్ చేయబోతున్నారు. సో క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ మొహమ్మద్ గారు ప్రొడ్యూసర్గా, రవి బస్రూర్ గారి మ్యూజికల్లో సో డెబ్యూ ఫిలింగా పాల్ జార్జ్ గారు ఫర్ షూర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారని అయితే అర్థమైపోతుంది. సో ఇవాళ టీం అందరు ఇక్కడికి విచ్చేశారు కాబట్టి సో వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆజాద్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. We request Azad Garu to please join the stage.
అండ్ ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి యాక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఆజాద్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇప్పుడు సుప్రీం, సింబా, అఖండ 2, సర్దార్ గబ్బర్ సింగ్లో అద్భుతమైన పాత్రలతో మనందరినీ ఆకట్టుకున్నటువంటి కబీర్ సింగ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నటువంటి కబీర్ సింగ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్రెడీ ఆయన్ని మార్కోలో చూసాం ఇదే బ్యానర్ నుంచి, అండ్ ఇప్పుడు కాటలన్లో కూడా చూడబోతున్నాం. ఎస్, అండ్ ఇప్పుడు మా అందాల రాముడు, మా మర్యాద రామన్న, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా, సునీల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈయనేంటి కప్పుతో వస్తున్నారు? సో స్వీట్ ఆఫ్ హిమ్. అండ్ ఆజాద్ గారిని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ये दे दो पहले, ग्रुप पिक्चर ले लेते. यस, वन फोटो आप फॉर मीडिया. లేదు లేదు, ఒక్క ఫోటో. గ్రూప్ పిక్చర్. ఆజాద్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్. ఓకే, సునీల్ గారు, కబీర్ గారు అండ్ హరీష్ గారు ఒక పిక్చర్, వన్ పిక్చర్. సేమ్ గ్రూప్ ఛానల్స్కి కూడా. యా, ఆజాద్ గారు ఆల్సో ప్లీజ్. ఆయన మొహమాట వస్తారు కొంచెం, ఒక చెప్తూ ఉండాలి. ఓకే, సో ముందుగా హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. This time I'm the starting. Good evening, one and all present here. Thank you so much, press media friends, whoever has joined today. I'll be speaking in English and Tamil. Sorry, I don't know Telugu. I'll soon learn. um, Katalan is a high voltage, raw action with lot of emotion movie. We are very happy to bring this movie to this city, this part of the country. Obviously, the entire team who has been working behind this film have put in a lot of effort, and which you would have seen in this trailer and these songs. We have put in a lot of effort for 105 days of shoot, wherein every piece of screen presence for every actor means a lot. And for me personally, just to give a small background about who I am basically from a different background. I'm a cricket analyst and started off my career, cinema career, very recently. This is my third big movie. The previous movie was Sirai, and I am very personally blessed to work with all the stalwarts of cinema industry, and that is Sunil Garu and Kabir Bhai and Anthony Verghese, Dushara Vijayan, and everybody spoke about Indran sir in Karupu movie. In this movie you would see Jagdish sir, who has played a fantastic role, and every artist who have been part of this movie have given a complete 100% from their heart, and that's how the movie meant for us. And speaking about the producers, everyone know that they are the makers of Marco.
he's not less than giving surprises. Every day he gives surprise in the sets, by adding the cast list to the set. That gives surprise for us. And today when I see this trailer and the song on the screen, it's just goosebumps. Ravi Basrur sir, his vibrations are all literally on top notch, and we are all blessed to be part of this project. And this is a project which is very, very close to me, because personally and my role, my action, everything has spoken a lot of efforts. I know physically, mentally, it has taken my efforts. And talking about the stunt, who's a Kicha sir from Thailand, and Santosh Master, who happens to be son of the great Prakash Master. He has done a excellent job. Every time we went into the action sequence, it was a huge task for us, but he makes it very simple. And of course, the director of the film, Paul sir, he was so kind, and giving us all the inputs, giving us the backstory of the characters so nicely, and handled us very promptly in the set. So which you'll be able to see on the screens. May 28th, Kartalan, we are coming to this part of the world, for the entire world. May 28th, please go and watch in theaters. Please do support press media. You all have a larger role to play in this film to promote us. Please do it. Thank you so much. Yeah. థ్యాంక్ యూ హరీష్ గారు, దట్ వాజ్ అమేజింగ్ స్పీచ్. అండ్ ఇప్పుడు మా కబీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్. హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, thank you for joining us on a short notice. This is my second movie with Cubes Production. First was Marco. आप लोगों ने देखी थी. It was a massive hit, and I got huge love from all over the world. So let's talk about Cubes. Sharif Bhai, he's a darling. Production cost, production value आपने ट्रेलर में देखी है. He gives an open hand to all the directors. He is ready to take the risk, and always surprises, like हरीश भाई ने बोला कि surprises देते हैं. Marco was a very unique film, unique idea था. It was massive hit. Kartalan is a very new film for Malayalam audience, because commercial film बहुत कम बनती है वहाँ पर. It's a hardcore action oriented commercial masala film. You can see Sunil Bhai dancing. He's an amazing dancer and an amazing human being. So thanks to Sharif Bhai, he produced this movie, and like I said, he's a darling. Let's talk about Kartalan. Kartalan is a raw, rustic action film. बहुत अच्छा एक्शन है फिल्म में. कैचा मास्टर थाईलैंड में, उन्होंने एक्शन किया थाईलैंड में. देन जो इंडिया में एक्शन, वो एक्टर संतोष मास्टर ने एक्शन किया है. एंड पूरी फिल्म में एक्शन दिखेगा आपको. इट्स अ फाइट बिटवीन थ्री वर्ल्ड. एडीज वर्ल्ड, माई कैरेक्टर नेम इज एडी. मारीज वर्ल्ड, सुनील भाई ने प्ले किया कैरेक्टर, एंड पेपेज वर्ल्ड. सो एक्शन फिल्म है. लाइक इट्स नॉट अ वायलेंस फिल्म. यू वोंट सी अ वायलेंस इन द मूवी, बट एक्शन, A4 एक्शन. सो एक्शन फिल्म है, मज़ा आने वाला बहुत ज़्यादा. फिल्म की कास्टिंग बहुत अच्छी है. सुनील भाई इज़ देयर, हरीश इज़ देयर, जगदीश सर इज़ देयर, पेपे, पेपे की फिल्में जो देखी हैं, एंड दुशाला इज़ देयर फ्रॉम तमिल सिनेमा. कास्टिंग बहुत अच्छी है फिल्म की यार. और कम से कम 110 दिनों का शूट हुआ था. बहुत मेहनत की है, दिन रात. कभी सूरज निकला नहीं निकला, बरसात हुई नहीं हुई, बहुत मेहनत की है सबने इस पिक्चर बनाने. वो आपको ट्रेलर देख के, जैसे तेलुगु में बोलते ट्रेलर चूसेरा, सो ट्रेलर देख के समझ आता है कि कैसे पिक्चर बनी है. सो बाकी आप लोगों का सपोर्ट चाहिए हमको. पॉल सर, डायरेक्टर ऑफ द फिल्म, उन्होंने बहुत मेहनत की है, क्योंकि इस इज फर्स्ट मूवी. आई नो द डे आई हर्ड द फिल्म कि क्या ऊपर अप एंड डाउन्स चल रहे थे उनकी लाइफ में, एंड हाउ ही मेड दिस फिल्म. सो हेड्स ऑफ टू हिम, एंड आई एम वेरी हैप्पी फॉर पॉल सर कि इतना अच्छी फिल्म निकल कर आ रही है. ये ट्रेलर आप लोगों ने देखा है. सो आई एम वेरी हैप्पी टू वर्क विद माई ऑल द एक्टर्स. सुनील भाई इज़ लाइक अ ब्रदर टू मी, ब्रदर फ्रॉम अनदर मदर.
ये मेरी कुछ 10वीं फिल्म है इनके साथ पिछले 10 सालों में. दिस इज़ माई 87th मूवी एंड जब भी मुझे पता लगता है सुनील भाई इज़ प्लेइंग वन कैरेक्टर, तो यहाँ से दिल से एक मतलब एक अलग सी खुशी होती है कि सुनील, आई एम गोना शेयर अगेन स्क्रीन विद सुनील भाई. सो लव यू सुनील भाई. हरीश भाई, लवली वर्किंग विद यू. पहली फिल्म हमारी साथ में. पूरी कास्ट बहुत अच्छी है यार, और पिक्चर 28 तारीख को आ रही है. ट्रेलर लाइक अगेन आई सेड इट्स अ हार्डकोर एक्शन मूवी जो तेलुगु ऑडियंस को बहुत बहुत अच्छी लगती है. तेलुगु ऑडियंस को बहुत फिल्में एक्शन चलती हैं. पुष्पा बनी थी एंड ये वर्ल्ड जो है इट्स अ बेस्ड ऑन स्मगलिंग एंड माई कैरेक्टर नेम इज इडी इन द फिल्म. देयर इज अ बिग सरप्राइज ऑफ माई कैरेक्टर इन द फिल्म. एक मैं अभी तो बता नहीं सकता हूँ क्या सरप्राइज है मेरे कैरेक्टर का, बट इट्स अ बिग सरप्राइज फॉर एवरीबडी. और इडी अपने बाप का सपना पूरा करना चाहता है. ही वांट्स टू फुलफिल हिज डैड्स ड्रीम. देन हाउ ही अटैक ऑन मारीज वर्ल्ड. सो ये आपको फिल्म में देखने को मिलेगा एंड इट्स अ ब्यूटीफुल फिल्म गाइस. विदाउट यू वी आर नथिंग, सो प्लीज़ गिव अस लव एंड सपोर्ट. पिक्चर 28 तारीख को आ रही है और पैन इंडिया रिलीज़ है, बड़ी फिल्म है. सो थैंक यू सो मच फॉर योर लव एंड थैंक यू सो मच फॉर कमिंग. थैंक यू. ओके, वी हैव अ वन क्वेश्चन. मैं दो पूछ लूँ मैम, क्वेश्चन दो. आप ऑलरेडी मार्को में भी कर चुके हैं. हाँ जी. और ओ फिल्म को और ये फिल्म को कुछ कनेक्शन है आपके कैरेक्टर के लिए? मैम देखो, मैंने आपको बोला इट्स अ बिग सरप्राइज फॉर द ऑडियंस एंड मार्को वाज अ वेरी डिफरेंट फिल्म. इट वाज वेरी डार्क फिल्म. This is not a dark film. This is not violence. It's a story based. It's a full of emotions. You get to see all the emotions in this film. सेंटिमेंट्स हैं फिल्म में, एक्शन है एंड वी आर फाइटिंग फॉर अ रीज़न. वी नॉट फाइटिंग लाइक कि भैया फाइट ही चल रही है बस, मारी लड़ रहा है, एडी लड़ रहा है, हरीश लड़ रहा है, हीरो लड़ रहा है. बट एक इमोशन है, वो क्यों लड़ रहे हैं वो आपको पता लगेगा फिल्म में. सो देयर इज वो सरप्राइज है मैम. आप हिंदी बोल बोल के मुझे भी हिंदी में बोलने लगवा दिए आप. थैंक यू सो मच. अरे ठीक है मैम, हिंदी हमारी मातृभाषा है मैम, बोलना चाहिए. वी आर इंडियंस. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆజాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. So, good evening, everyone. Thank you for coming. So, we at Cubes Entertainments are so excited after the huge success of Marco. Here we bring Katalan, and you can see we have such an amazing cast, and we can definitely witness their high-level energy performances. So, yeah, see you all in movies on 28th. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పాత్ర ఏదైనా పర్ఫెక్ట్గా సింక్ అయ్యేటువంటి మా సునీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ ఈ సినిమా ప్రమోట్ చేయడానికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నాకు నిజం చెప్పాలంటే పుష్ప తర్వాత నుంచి నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్లో పడిందండి. అదేంటంటే నాకు తెలీదు ఎప్పుడు ఏ భాష నుంచి ఎవరి సినిమా వస్తుందో, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో నాకు తెలీదు. నిజంగా నాకు జైలర్ అవన్నీ చూసి నేను కేరళలో సెట్కి వెళ్ళినప్పుడు నాకు తమిళ్లో సీన్ పేపర్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను అక్కడ ఇందులో మారి అని మేజర్ క్యారెక్టర్ అండి. అంటే చాలా రోజుల తర్వాత నా మనసుకి చాలా తృప్తి కలిగిన క్యారెక్టర్. మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి, కొంచెం పెద్ద క్యారెక్టర్ చేయాలి, ఎప్పుడూ చేయలేని లాంటి క్యారెక్టర్ చేయాలి, మంచి గెటప్తో చేయాలి, అంటే కొత్తది ఏదన్నా చెయ్యాలి అనేది మన అందరికీ కోరుకుంటే, ఎవరి పనిలో వాళ్ళు కొత్తగా చేయాలని, కొత్తది ఏదైనా చేయాలంటే చేస్తే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది యాక్చువల్గా. సో ఇందులో నేను అసలు కథ విని నాకు అసలు ఫస్ట్ పాల్ నెరేట్ చేశారు కదా, చేసినప్పుడు డైరెక్టర్ గారు అసలు చాలా మేజర్ క్యారెక్టర్ ఇది. నేను షాక్. ఈ క్యారెక్టర్ కూడా యాక్చువల్గా తమిళియన్ క్యారెక్టర్ నాకు వచ్చింది. అది దేవుడి దయ నిజంగా, పుష్ప దయ ఇవన్నీ నిజంగా చెప్పాలంటే. అయితే ఇలాంటి అంటే ఈ రేంజ్ మేజర్ ఇవి ఆల్రెడీ నేను 3 ఫినిష్ చేశానండి. ఇప్పుడు ఎక్కడ చెప్పలా, 1 by 1 వస్తాయండి అవి. అంటే చాలా వెరైటీగా ఉంటాయి, వెర్స్టైల్గా ఉంటాయండి క్యారెక్టర్లో. అది నాకు ఆర్టిస్ట్గా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. ఎందుకంటే సేమ్ థింగ్, సేమ్ ఐటెం సర్వ్ చేయకుండా మనకు కొత్త ఐటెం సర్వ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు చేయలేదు మనం. సో టెన్షన్ ఉంటుంది, అప్పుడు టెన్షన్లో ఎక్కువ కష్టపడతాం. కష్టపడిన తర్వాత రిజల్ట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదండి, యాక్చువల్గా కిక్ కదా. సో అలా నేను చాలా డిఫరెంట్గా నా ప్రొఫెషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న టైం అండి ఇది నిజం చెప్పాలంటే. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డిఫరెంట్గా చూస్తున్నారు నన్ను.
చాలా బాగుంది. యాక్చువల్గా షరీఫ్ గారు వెరీ బిగ్ ప్రొడ్యూసర్ అండి. ఆయన సెకండ్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిమే చాలా పెద్ద సినిమా తీశారు. ఆయన ఖర్చుకు వెనకాడకుండా సినిమా బాగా రావాలి అని ఆలోచించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్లో షరీఫ్ గారు ఒకళ్ళండి. నేను ప్రాక్టికల్గా చూశాను ఆయన్ని. అలాగే పౌల్ వచ్చేసి ఆయన చాలా కామ్ అండి డైరెక్టర్ గారు. ఈ సినిమా ఎన్ని ఫైట్స్ ఉన్నాయో అంత థ్రిల్ ఉందో, ఆయన క్వైట్ ఆపోజిట్ లొకేషన్లో చూస్తే. అసలు మాట్లాడుతుంటే మాట కూడా మనకి ఆయనది సరిగ్గా దగ్గర కూర్చుంటే తప్ప వినపడదు, అంత కామ్ ఆయన. చాలా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే నేను మలయాళంలోని తమిళ్లోని డైలాగ్ చెప్పాలి, నేను అది తెలుగులో రాసుకుని ప్రిపేర్ అయ్యి మళ్ళీనేమో నా వాయిస్ నేనే రికార్డ్ చేసుకుని అది కంటిన్యూస్ వింటూ అంటే ఎక్కడ రిథం తేడా రాకూడదని వాళ్ళందరూ సపోర్ట్తో చేశానండి. ఈ ప్రాసెస్లో నేను జగదీష్ గారితో చేశానండి. నేను జగదీష్ సార్ సినిమాలు నేను కాలేజ్ టైంలో ఉండగా మమ్ముట్టి గారి సినిమాలు, మోహన్ లాల్ గారి సినిమాలు 70 వస్తున్నప్పుడు ఆయన్ని వేరే క్యారెక్టర్లో, కామెడీ క్యారెక్టర్లో చూశాను. అంటే ఆర్టిస్ట్ క్యారెక్టర్లో చూశాను. అలాగే ఆయన చాలా సినిమాలు హీరోగా చేశారు. ఆల్మోస్ట్ 40-50 సినిమాలు జగదీష్ గారు హీరోగా చేశారు. సో అలాంటి గ్రేట్ యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకుని వాళ్ళ వల్ల చాలా నేర్చుకునే అవకాశం వస్తుందండి నాకు. అంటే ఇప్పుడు అక్కడ జగదీష్ గారి కాంబినేషన్లో నేను చేస్తున్నప్పుడు ఆయన్ని నేను అడిగి, సార్ ఇది కరెక్టేనా, ఇలా చెప్పచ్చా లేదా అని మళ్ళీ ఆయన ముందే ఆయన్ని డామినేట్ చేస్తూ చేయాలి. మళ్ళీ సడన్గా యాక్షన్ అనగానే మళ్ళీ ఆయన్ని డామినేట్ చేస్తూ, అంటే గురువు గారిని అడిగి మళ్ళీ గురువు గారికి ఎదురు పోటీకి దిగిన లాంటి ఇది అదే. అయితే అదంతా నాకు కొత్త ట్రావెల్గా అనిపించిందండి. హ్యాపీగా ఎంజాయ్ చేశాను షూటింగ్ ప్రాసెస్ అంతా. అలాగే నాకు నా సాంగ్ చేసినప్పుడు -10 to 12 మధ్యలో అండి టెంపరేచర్. నైట్ వాగమాన్లో రెయిన్ వస్తుంది, గంటకి రెయిన్ వస్తుంది, మళ్ళీ అందరు గొడుగులు పట్టుకుంటున్నాం. అదే నా ఒక్కడికే ఫ్యాన్ పెట్టారండి. 3 రోజులు నాకు చెమటలు కారుతూనే ఉన్నాయి. 3 రోజుల్లో ఫినిష్ చేసాం ఆ సాంగ్. 3 నైట్స్ మాట. ఎందుకంటే 9 దాకా ఎక్స్టెండ్ చేద్దామంటే సూర్యుడు నైట్ షూటింగ్ అంటే పొద్దున్నే సన్ వచ్చేస్తుంది కదా, సో ఎక్స్టెండ్ చేయలేం. సో చాలా బాగా వచ్చిందండి సాంగ్, చాలా బాగా వచ్చింది. అండ్ ఇది వెరీ బిగ్ ఫిలిం అండి ఈ సినిమా. సో అలాగే ఇందులో దీనికి ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు బాగా దీని గ్రాండియర్ తీసుకొచ్చింది రవి బసూర్ గారు అండి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్తో ఈ సినిమా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను నిజంగానే. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగానే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. షరీఫ్ గారికి, పౌల్ గారికి, వీళ్ళందరికీ. అలాగే నాకు ఈ సాంగ్ ఇచ్చిన ఆయన అజనీష్ గారు అండి. ఈ సాంగ్ మట్టికి కంపోజ్ చేసి నాకు ఇచ్చిన ఆయన అజనీష్ గారు. సో అజనీష్ గారికి కూడా నేను పెద్ద ఫేవరెట్నండి. ఆయన విరూపాక్ష చేసినప్పుడు కలిశాను. సో ఆ సాంగ్ మట్టికి ఆయన ఇచ్చారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి సమక్షంలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సినిమా ఇది. సో ఇందులో ఏంటంటే చాలా వాల్యుబుల్ మ్యాటర్ అండి యాక్చువల్ చెప్పాలంటే. రఫ్గా నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయట ఎక్కడైనా 3.5 crores అంటండి ఒక ఏనుగు దంతం. 3.5 crores అంటే ఆల్మోస్ట్ 3 హైర్ అండ్ BMW కార్స్, జనరల్ హైర్ అండ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లాటు ఇంత సైజులో ఎక్కడో గొయ్యి తీసి వర్షం ఏమవుతుందో అంటే దాచుకోవచ్చనమాట ఎవరన్నా అది ఇదంటే. సో దీని గురించి ఎందుకంటే దీన్ని దాయటం చాలా టూ మచ్ కాస్ట్లీ వాల్యుబుల్ ఐటమ్, బట్ ఈజీ టు హైడ్, వెరీ ఈజీ టు హైడ్. అందు గురించి దీంట్లో మూవ్స్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా కొత్తగా, చాలా న్యాచురల్గా బాగుంటాయండి ఈ సినిమాలో అన్నీ. లాజిక్కి మ్యాక్సిమం దూరంగా వెళ్ళవండి, ఫైట్స్ ఉన్నాయి ఏమున్నా అవన్నీ. సో వెరీ బిగ్ ఫిలిం అండి. నేను చేసినట్లో వన్ ఆఫ్ ద ఏమంటారు కాస్ట్లీయెస్ట్ ఫిలిం నిజంగా చెప్పాలంటే. ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. ఇది ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ అండి. ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదండి. ఈవెన్ ఇప్పుడు మనకి లాంగ్వేజ్ తెలియని చోటకి బ్రెజిల్లోనో మెక్సికోలోనో డబ్ చేసినా సరే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే యూనివర్సల్ పాయింట్ అండి ఇది, ఐవరీ బిజినెస్ అనేది. సో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి. చాలా థ్యాంక్స్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే ఈ సినిమాని మీరు అందరూ కూడా థియేటర్లో చూసి, ఈ సినిమా కదండి ఏ సినిమా అయినా మీరు అందరూ కలిసి దయచేసి థియేటర్కి వెళ్ళి థియేటర్లోనే చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. లార్జ్ స్కేల్లో మీకు ఫెస్టివల్లో ఉంటుంది. సో తద్వారా మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు రెడీగా ఉంటారు, కాస్ట్లెస్ట్ ఫిలిం అన్నారు, మీకు ఎక్కువ కాస్ట్ ఇచ్చారా అని, మీకు ఎక్కువ డబ్బులు ఇచ్చారా అని? లేదండి, ఎందుకంటే నేను అంటే మన కాస్టు మన రేటు మనం ఎవరు నిర్ణయించలేమండి. ఇక్కడ మనకి నిర్ణయించేది వాళ్ళే. ఒక హిట్ వచ్చినా ఒక ఫ్లాప్ వచ్చినా ఆ కాస్ట్ నిర్ణయం అనేది బయట నుంచే వస్తుందండి. అంటే హిట్ ఫ్లాప్ ఫ్రమ్ ఆడియన్స్ నుంచి ఎలా వస్తుందో వాళ్ళే జడ్జిలు కాబట్టి అలా మన కాస్ట్ కూడా మనం డిసైడ్ చేస్తే కుదరదండి. స్వీట్. ఓకే, సో బేసిక్గా మీరు స్టెప్పులు వేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారా, లేదంటే యాక్టింగ్ నెగిటివ్ షేడ్స్ చేయడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే నేను హైదరాబాద్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్ విలన్ చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాను కదండి. యాక్చువల్గా అందుకు నాకు క్యారెక్టర్ చేయడం బాగా ఇష్టపడతానండి. డ్యాన్స్ ఏదైనా అప్పుడన్నా అంటే నోవేడేస్లో ఏంటంటే మనం ఇంతకుముందు ఒక క్యారెక్టర్ చేసి మళ్ళీ ఒక ఐటెం అలాగే సర్వ్ చేసేవాళ్ళం ఆడియన్స్కి. ఇప్పుడు ఏంటంటే వరల్డ్ సినిమా దగ్గర అయిపోయి ఇప్పుడు ఐటెం అనేది మన న్యాచురల్ థింగ్లో మళ్ళీ ఐటెం ఎంటర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఐటెం రాగానే డిటాచ్ అయిపోతున్నారు వాళ్ళు. మిగతా అన్ని చోట్ల యూనివర్సల్గా అన్ని సినిమాలు వరల్డ్ వైడ్ అన్ని సినిమాలు చూసేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో 70 వచ్చేస్తున్నాయి అన్ని సినిమాలు. అలాగే మన సినిమా కూడా వరల్డ్ అన్ని లాంగ్వేజ్లో 70 అయిపోతుందండి. నిజం. అసలు ఎక్కడో గుజరాతీలో కూడా మన సినిమాలు అన్నీ కూడా 70, పాకిస్తాన్లో కూడా 70 అయిపోతున్నాయి. అసలు అలానే అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ గారు అయ్యారు. అవునండి, అవును. ఎస్. సో మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు హీరోస్తో వర్క్ చేశారు. సో మళ్ళీ వర్క్ చేయాలనిపించే తెలుగు హీరో ఎవరు? చిరంజీవి గారు అండి. ఎస్ సార్, వన్ అండ్ ఓన్లీ మెగా. అది వేరు కదా. అంటే ఈ చేతితో ఆయన సినిమా బుకింగ్లో 10 చేతులు ఉంటే ఆ 10 చేతుల్ని గట్టిగా గుద్ది నా చేయి లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని మళ్ళీ ఆ చేతితో మా అమ్మను కూడా లేడీస్కి టికెట్లు ఇస్తున్నారు, జెంట్స్కి అయిపోయినాయి అని చెప్పి మా అమ్మను కూడా పోస్ట్ మాస్టర్ మా అమ్మ పర్మిషన్ పెట్టించి గంట బయట తీసుకొచ్చి టికెట్ తీయించుకున్నాను మా అమ్మతో. సో ఆ చెయ్యి నేను వెళ్ళి ముట్టుకున్నప్పుడు ఈ చేతితో టికెట్ తీసుకున్నాను కదండి. ఆయన చూసే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, ఆయన చూసే ఈ లైఫ్ వచ్చేసింది అంతే. That's so sweet అండి. Thank you so much Sunil garu. We are looking forward to see you on May 28th. We have a Q&A session with media. So మీ అందరినీ కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ స్టే బ్యాక్ హియర్. చైర్ చేసేయండి అమ్మా. ఆయన కూడా కూర్చుంటారా? మేము గుర్తు దొరికేసామే. ప్లీజ్. नहीं मैम, थैंक यू वेरी मच. హలో ఓకే, అనొచ్చు. సుధాకర్, అన్నిటికీ సుధాకర్. First of all the very best. May 28th, as all of you said, thank you, that you have done with a great struggle and effort, to bring out this output finally onto the screen. I wish you all the very best and a big success like your earlier films, as you said now on the dais. Okay, but I want to ask you one thing. See, if you take this today, as just our great Indian actor Sunil said now, like all the films are getting dubbed into all languages. Telugu film is going all the world, and Malayalam, Kannada, Telugu, there is no barrier now today as of now. People are seeing n number of films. Okay, how this film differs, because there are action films in every language, from world languages also. Just they are all rushing onto the OTTs. People are seeing. How this differs? Sir, thank you for the question. Of course, today cinema has no language barrier. Yes. Once film goes to Cannes, nobody says this film comes from Telugu or Tamil. Everybody will say it's come from Indian cinema. Indian cinema. And Cartlan, sir, it's a story chala different ga undi, and production is really good. So, third thing is we made this film with honesty. 4th thing is we made this film with honesty. 5th thing is we made this film with passion. 6th thing is we made this film with love. 7th thing is we made this film with love. 8th thing is we made this film with love. 9th thing is we made this film with passion. 10th thing is we made this film with honesty. 11th thing is we made this film with love. 12th thing is we made this film with passion. 13th thing is we made this film with love. 14th thing is we made this film with honesty. 15th thing is we made this film with love. 16th thing is we made this film with passion. 17th thing is we made this film with love. 18th thing is we made this film with honesty. 19th thing is we made this film with love. 20th thing is we made this film with passion. 21st thing is we made this film with love. 22nd thing is we made this film with honesty. 23rd thing is we made this film with love. 24th thing is we made this film with honesty. 25th thing is we made this film with love. 26th thing is we
we made this film with the honesty, and we know what hard work we put into this film. So one thing is this. Do you think that honesty and hard work contributes to pay? सर मैं अपना बता रहा हूँ सर, मैं कहाँ से निकल कर आया और मैं कहाँ तक पहुँचा हूँ सर. एक गांव से निकल के एक लड़के ने आई मेड माई मार्क इन टू दिस इंडस्ट्री एंड नाउ गोइंग टू बॉलीवुड. एक जब मेरी जिल मूवी रिलीज़ हुई थी सर, फर्स्ट मूवी, मैंने 7 दिनों के अंदर 11 फिल्में साइन की थी. सो मैं कहाँ से निकल कर आया हूँ, कहाँ पहुँचा हूँ सर, मैं जानता हूँ सर. जब हार्ड वर्क होता है तो मुझे ऐसा नहीं लगता कोई ड्रॉबैक होता है सर या सेटबैक होता है. सो हमारे डायरेक्टर ने और पूरी टीम ने बहुत मेहनत की है फिल्म बनाने में, और वो ट्रेलर में दिख भी रहा है सर. दूसरी चीज़ क्या है सर, कास्टिंग बहुत अच्छी है. मार्को एक सरप्राइज़ है इसमें फिल्म में, एक सरप्राइज एलिमेंट भी है जो लोगों को पता लग रहा है, धीरे धीरे चीज़ें हो रही हैं. जब अच्छे एक्टर्स जुड़ जाते हैं फिल्म के साथ, जैसे सुनील अन्ना इज़ वन ऑफ द फैंटाबुलस एक्टर वी हैव. ही इज़ नॉट लाइक कि तेलुगु में सर काम कर रहे हैं सर सुनील भाई, तमिल में इज़ अ गुड नेम, हिंदी में बहुत अच्छे से जानते हैं सर, एंड ही इज़ अ फैंटाबुलस No, he is no more a Telugu actor. That's what I'm saying. No more a Telugu actor. That's what I'm saying. He's a pan-Indian. Yes. So everybody knows him everywhere he's working, and because he's I will not say he's an actor. He's a performer. Fantastic. So जब भी मैंने स्टेज पर बोला था कि when I got to hear this कि सुनील भाई is sharing, सुनील भाई is also with you. So एक अंदर से एक आवाज़ निकलती दिल से कि अरे वाह यार. तो this my I think 10th 11th film है ना. So he's like brother to me, and हम वो bond जो अभी देखा होगा आपने bond, पता लग गया होगा. Yes. So He has brought the coffee cup to you. That is the bond he also. सर वो तो प्यार है कि वो ठंडी ना हो जाए कॉफी. इसको ही बॉन्ड कहते हैं ना. नहीं सर, बिल्कुल ये सर भाइयों वाला बॉन्ड है. सो ये चीज़ है सर. फिल्म अच्छी बनी है, एंड देन ट्रेलर, वही मैंने बोला, ट्रेलर देखा आपने, ऑनेस्टी के साथ बनी है. कास्टिंग बहुत अच्छी है. रवि बसरूर ने म्यूजिक किया है, जो KGF में जिन्होंने किया है, एंड सलार में जिन्होंने किया. मार्को वॉज हिज फिल्म ओनली, एंड मार्को आपने देखा है कि इट वॉज अ मैसिव हिट. वी मेड ऑन अ बजट ऑफ 18 करोड़ एंड वी मेड सम 110 करोड़. सो प्रोडक्शन वैल्यू उसकी भी अच्छी थी, कहानी अच्छी थी, अलग थी. ये कहानी भी अलग है, मलयालम के लिए बहुत अलग है. तेलुगु में आपने सिनेमा में ये स्मगलिंग बेस्ड फिल्में देखी होंगी, बट स्टिल a big surprise when you see the film. When you will see the film, you will love it. My words. Very good. अब बहुत खास बात लीक कर दी है. नहीं, बहुत खास बात है. इतनी देर बात करके अब बहुत खास चीज लीक कर दी है. क्या इसमें सस्पेंस सरप्राइज है करके? नहीं सरप्राइज है सर. पिक्चर देखोगे आपको. Can you have taken the mic? Can you just substantiate something? A point to what Kabir sir said is this world of Katalan is totally different. So you will get to see a different kind of emotion, and the kind of emotion in this part of the world, how it happens in this particular small smuggling world. Very that's how it becomes a pan-India film or a worldwide film. That's why we all say that this is not just a cinema made for one sector. This will inspire, or this will be absorbed by a lot of people from other part of the world. And nowadays everybody wants to watch a good film, sir. Whether it's a Hindi audience or a Kannada audience or a Telugu audience, आप जब तक उनकी प्लेट में अच्छा खाना नहीं परोसोगे, so वो थिएटर तक नहीं आएंगे खाने. You have to make a different film, a good film. Then only they'll come and spend 500-600,000 rupees and they will watch the film. Yes. సునీల్ గారు, మీరు ఈ పాన్ ఇండియా యాక్టర్ అయిపోయి మాకు అసలు దొరకడం మానేసి, కనిపించడం మానేసి, మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు పుష్ప దగ్గర నుంచి. ఈ సినిమాలో ఇప్పుడు అక్కడ ఆధార్ కార్డు ఇప్పించేలా ఉన్నారు. ఆధార్ కార్డు ఏంటండి? మీకు తమిళ పేపర్ ఇస్తున్నారంటే ఆలోచించుకోండి. మీరు ఇంకా తెలుగుకి ఎంత చెందుతారో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఈ సినిమా అంటే ఇప్పుడు మీ వర్డే ఎక్కువ వెళ్తుంది మన తెలుగు వరకు కూడా. యు ఆర్ ది బెస్ట్ సేల్స్ మ్యాన్ హియర్ దాన్ అన్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్ ఆల్ లాంగ్వేజెస్ నుంచి వస్తున్నాయి కదండి. సరే, మీరు ఒకరు ఉన్నారు కాబట్టి తెలుగు వాళ్ళు గబుక్కుని సునీల్ ఉన్నాడు అన్నది ఒకటి ఫీల్ ఉంటుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఏ విధంగా ఒక డిఫరెంట్ ఫిల్మ్గా ఆడియన్స్, యాక్టర్లు ఉండొచ్చు, కష్టపడి పని చేయొచ్చు, ఇవన్నీ కామన్ టెంప్లెట్స్ కదా. బట్ ఏదో తెలియని ఒక యూఎస్పి ఒకటి కనెక్ట్ అవుతుంది సార్. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఇన్ని లాంగ్వేజెస్ సినిమాలు చేస్తున్నారు మీరు. ఇందులో మనకి యూఎస్పి హృదయానికి గట్టిగా టప్పని కొట్టేది ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్ అంటే
ప్రతి దాంట్లో అంటే మనం జనరల్గా మనం అంటే నేచర్ని యూజ్ చేసుకోకుండా మనం బతకలేం. అయితే ఆప్షన్ లేదు. అది చెట్టు నుంచి ఫ్రూట్ కొయిందే తినందే, ఆ చెట్టుని కట్ చేసి ఇల్లు కట్టుకుందే మనం బతకలేము. అవునండి. అది మనం ఏం చేస్తుంటే అది ఎదుగుతుంది చెట్టు, కానీ దానికి ప్రాణం ఉంది, దానికి కూడా ప్రాణం ఉంది, లేకపోతే ఎదగదు కదండి చెట్టు. కరెక్ట్. సో మనం కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ మనం బతకడం కోసం కొన్ని కంఫర్టబుల్లీ మర్చిపోతుంటాం. దాన్ని హట్ చేసింది మనకు గుర్తుండదు. ఏదైనా ట్రీని హట్ చేసింది మనకు నిజంగా గుర్తుండదు. గుర్తుంది. అదే మూమెంట్ ఉన్న అంటే ఈ భూమి మీద ఎదిగే మూమెంట్ కాకుండా ఇలా నడిచే కదిలే మూమెంట్ ఉన్న ఏ ప్రాణిదైనా హట్ జరిగితే కొంచెం ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే అది ఏదైనా ప్రాణం చనిపోతుంటే మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇందులో నేను గట్టిగా కనెక్ట్ అయింది ఏంటంటే, మామూలుగా మనకి ఒక దంతం ఉంటుంది కదండి, మన పన్ను మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఎంత ఉందో దానికంటే కూడా లోపల ఎక్కువ ఉంటుంది. సో ఈ ఏనుగు దంతం ఉంది కదండి, ఇంకో అంత దంతం లోపల ఉంటుందండి. ఓ యాక్చువల్గా దాన్ని బతుకుండగా తీలేరంట చాలామంది. వాటిని అవి అంతరించిపోతున్నాయండి, అవి లేకుండా పోతున్నాయి వీటి వల్ల, ఈ ఏమంటారు ఈ స్మగ్లింగ్ అవన్నీ చేసేవాళ్ళ వల్ల. సో అది ఒక చిన్న టచ్ తగులుతుందండి ఎప్పుడైతే దీనికోసం ఒక ప్రాణం హర్ట్ అవుతూ అది వెళ్తుంది. అంటే ఇప్పుడు హీరోకో హీరోయిన్కో లేదా హీరో సిస్టర్కో సైడ్ క్యారెక్టర్కో ఏదైనా సినిమాలో హర్ట్ అవుతుంది కదా, ఆ మెసేజ్ చాలా బాగా చెప్పారండి ఎండ్లో. ఓకే, ఎండ్లో ఆ మెసేజ్ మనకి కొంచెం తగులుతుంది. అది నేను డిఫరెంట్గా కనెక్ట్ అయినాను ఇందులో. ఎందుకంటే సేమ్ మీరు అన్నది కరెక్టే, స్మగ్లింగ్ అనేది ఏదైనా డబ్బుల కోసం చేస్తాం, మెటీరియల్ మారుతుంది, అదొకటి. ఇంకొకటి జనరల్గా చిన్న నీట్ బడ్జెట్లో కొంచెం లిమిట్ బడ్జెట్లో ఎక్కువ సినిమాలు ఇంటెలిజెంట్గా చేస్తారు మలయాళంలో కంపేరిటివ్లీ ఆల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. మనం కొంచెం బాగా ఖర్చు పెట్టి లావిష్గా చేస్తాం ఎనీ పాయింట్ మామూలుగా. మిగతా వీళ్ళు అట్ ద సేమ్ టైం అన్ని లాంగ్వేజెస్కి కూడా నచ్చేలాగా లావిష్గా చేసిన సినిమా ఇది. ఓ చాలా బాగుంది, మంచి. ఇది బాగా లావిష్గా ఖర్చు పెట్టి చిన్న డిఫరెంట్ పాయింట్తో చేసిన సినిమా. అంటే ట్రావెల్ అంటే ఇప్పుడు కొన్ని మనకి అనిపిస్తాయి సార్, ఏ సినిమా చూసినా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడికి ఏదైనా పంపాలంటే అయితే సముద్రం ఉంటుంది, లేదా రోడ్డు ఉంటుంది, లేదా ఫ్లైట్ ఉంటుంది, అంతే కదా సార్. ఇప్పుడు ఏ సరుకైనా అది అంతే. అలాంటి చోట్ల ఎక్కడన్నా అంటే అది పోలికని అనలేము మనం, ఎందుకంటే రూట్ మీద అదే రోడ్డు మీద వెళ్ళాలి కదా సార్, ఆ సీన్ అలాగే జరగాలి కదా. అలాంటివన్నీ కూడా అలాంటివి పట్టించుకోకుండా మామూలుగా అంటే అంత డీప్ వెళ్ళకుండా ఉంటే మట్టికి స్పెక్టాక్యులర్గా బాగా రిచ్గా అంటే ఖర్చు పెట్టి గ్రాండ్గా తీసిన సినిమా అండి ఇది. యాక్చువల్లీ మనకి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ల్లో రిలీజ్ చేయొచ్చు అని ఇలాంటి గ్రాండ్గా తీసిన సినిమా. అట్ ద సేమ్ టైం నవ్వే డేస్ మీరు అబ్జర్వ్ చేస్తే బాగా గ్రాండ్ మూవీస్ని ఆడియన్స్ వాళ్ళు పెట్టిన డబ్బులకి అంటే వాళ్ళు తృప్తి ఫీల్ అవుతున్నారు. గ్రాండ్గా ఉన్న సినిమాకే గ్రాండ్ స్పెక్టికల్స్ ఉంటే వాళ్ళు పెట్టిన దానికి న్యాయం జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో దీనికి గ్యారంటీగా టికెట్ కొనుక్కుని వచ్చిన వాళ్ళు మట్టికి వాళ్ళ టికెట్ విషయంలో మట్టికి హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు పెట్టిన ఖర్చుకు మట్టికి గ్యారంటీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా మనకి మంచి రైడ్ ఉంటుందండి. వెరీ గుడ్. మిగతా వాటికి దీనికి నేను చిన్న యాక్షన్లో చూసిన తేడా ఏంటంటే, ఇది ఎక్కువ లిబర్టీ తీసుకోవట్లా, ఫ్రీడమ్ తీసుకుంటాం జనరల్గా కమర్షియల్ యాక్షన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు. కానీ విత్ ఇన్ ద న్యాచురల్ దాంట్లోనే ఎంత లిఫ్టింగ్ ఉన్నా హీరోని కానీ విలన్స్ని కానీ అన్నీ కూడా ఆ న్యాచురల్ లైట్లో ఆ న్యాచురల్ బౌండరీస్ని మట్టిగా వదలట్లా. నేను అడిగాను సార్ ఇలాగా, నా మారీ క్యారెక్టర్ చాలా సీరియస్ క్యారెక్టర్ అండి యాక్చువల్గా. నేను అడిగాను సార్ ఇప్పుడు నేను డ్యాన్స్ ఎత్తే ఎఫెక్ట్ పోద్దేమో అని అడిగితే ఆయన అన్నారు అలా కాదు సార్, మీరు మారీ సీరియస్ డైరెక్టర్ గారు అన్నారు, పాల్ గారు, మేము మారీ సీరియసే కానీ మారీ ఆనందం వచ్చినప్పుడు సీరియస్గా ఉండడు కదా, మారీ పార్టీలో మారీ డ్యాన్స్ చేయాలి కదా. అవును. మారీ మరి నేను అక్కడ నవ్వాను అనుకోనంటే నవ్వండి, మీకు మారీ క్యారెక్టర్ని ఊహించుకుని నవ్వండి, ఆడే ఎంత అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా నవ్వండి, అలా చేయండి, మాకు మారీ మీరే చేయాలి, మీ పార్టీ కాబట్టి మీరే చేయాలి అని చెప్పి ఆయన డైరెక్టర్ గారు సరే అండి వెళ్తే మీ ఇష్టం, నేను చేయమంటే చేస్తాను మరి. అంటే ఒకసారి ఏమవుతుందంటేనండి, నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి అందులో చేస్తే వెళ్తున్నప్పుడు మళ్ళీ నా మీద అభిమానంతో నాకు డ్యాన్స్ వచ్చని మళ్ళీ ఇది వచ్చని తెలియకుండా, మీకు అర్థమైందండి, మనం తెలియకుండా క్యారీ అయిపోతుండే అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ ఇంటెలిజెంట్ అనుకుని వెళ్ళిపోతుంటాం చాలాసార్లు. అక్కడ ప్రేమ చంపుకుని అక్కడే మనలో నుంచి బాగా ష్రూడ్ మనిషి ఒకడు వచ్చి
ఆపాలి కదా. నాతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ 15 సంవత్సరాల్లో నేను చేసిన కామెడీ సినిమాలన్నీ ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అయిన ఎవరన్నా మన తమ్ముళ్ళు ఎవరన్నా వచ్చి నా దగ్గరికి వాళ్ళు సూపర్ క్యారెక్టర్ చెప్తారు నాకు, అన్నయ్య చేయండి. నేను సీరియస్గా అలా వెళ్ళిపోతుంటాను. నేను ఇప్పుడు పగలు మార్నింగ్ ఏమో F3 చేసామండి, అప్పుడు నైట్ ఏమో పుష్ప చేశాను. ఇప్పుడు F3లో చేసినట్టు పుష్పలో చేయకూడదు, పుష్పలో చేసినట్టు F3లో చేయకూడదు. అది వేరే మీటర్, అది వేరే 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 స్టేజ్, ఇది వేరే స్టేజ్. సో నన్ను ఇంతకుముందు 15 సంవత్సరాలు కామెడీ సినిమాలన్నీ బాగా చూసి ఎంజాయ్ చేసి మనసులో ముద్రించేసుకున్నాను. వాళ్ళు నన్ను డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళతో క్లాష్ ఉంటుంది లోపల. అదేంటంటే సీరియస్గా నేను చేసుకెళ్ళిపోతున్నాను, అన్న ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఇస్తారు కదా, అదేమంటే ఇంకెందుకు తమ్ముడు ఇదంతా ఎంత డిఫరెంట్గా చేసేందుకు ఇంకా అది లేదండి మాకు ఇష్టం అది ఇమ్మంటారు. నాకేంటంటే అది కూడా మళ్ళీ మధ్యలో వేస్తూ ఇది రక్షించుకుంటూ మళ్ళీ క్యారెక్టరైజేషను ఆ మధ్యలో ఉన్నానమాట అండి ప్రజెంట్ అయితే. నేను బాగుంది, బాగా మంచి విశ్లేషణ సినిమా గురించి. ఇది మీరు మాట్లాడింది ఎవరు విన్నా ఈ సినిమా చూడాలనుకుంటారు. అయ్యో థ్యాంక్ యూ सर. एक आपने जो क्वेश्चन पूछा था उस पर एक मैं आई फॉरगॉट टू टेल यू वन थिंग. What is it? That you get to see a original elephants fight in this. Original elephants fights in this movie, sir. Trained elephant. We shot in Thailand. Original fight. సీజీ కాదండి, మనకి ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి థాయిలాండ్లో వెళ్ళి ఆ ఫారెస్ట్ సీన్లను అక్కడ తీశారు. అందులో మన రాజు ఉన్నాడు కదండి, తను చేసాడు ఇందులో, ఎందుకు యాడ్లో చూశారు, పుష్పలో నాతో పాటు తను చేశాడు కదా రాజు. ఇప్పుడు రాలేకపోయాడు తనతో చాలా బాగుంటుందండి క్యారెక్టర్. ఒరిజినల్ వీటితో తీసారండి మ్యాక్సిమం. అంటే ఇక్కడ పర్మిషన్ ఉండదు, వాళ్ళు అక్కడ పర్మిషన్ ఉంది. వాళ్ళు సర్టిఫైడ్ అంటే ట్రైన్డ్ అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఓకే. అండ్ కబీర్ గురించి నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. జక్కన్న సినిమాకి నేను కబీర్ చాలా పెద్ద విలన్ జిల్లా చేసిన తర్వాత ఫస్ట్ సినిమాకే చాలా అంత. ఇప్పుడు ఇక్కడ ఆడిటోరియం ఇంతమంది ఉన్నాం కదండి, గబుక్కని ఎవరన్నా ఓ ఇటలీ వాళ్ళైనా, ఓ రష్యా వాళ్ళైనా, ఓ ఫ్రాన్స్ వాళ్ళైనా, ఓ హాలీవుడ్ వాళ్ళైనా, ఒక అరబిక్ వాళ్ళైనా ఒక ఆర్టిస్ట్ని ఇక్కడ నుంచి పెట్టుకోవాలంటే ఈయన ఒక్కడే సూటబుల్. లుక్స్ ఇంటర్నేషనల్ లుక్స్, ఏ ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ వాడు సినిమా తీద్దాం అనుకున్న ఈ రూమ్లోకి వస్తే ఇతను ఒకతనే పెట్టేసుకోవచ్చు గ్యారంటీగా. లుక్స్ ఈజ్ ఇంటర్నేషనల్ లుక్స్ కదా. సో నేను కబీర్నప్పుడు నేను జక్కన్కి రిక్వెస్ట్ చేశాను, అప్పుడు తను చేసి పెట్టాడు. తర్వాత వేరే సినిమాకి పాపం కాల్ షీట్లు ఇబ్బంది అయినా సరే నాకు హెల్ప్ చేసి పెట్టాడు జక్కన్న సినిమాకి. అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ కబీర్, లైక్ ఏ బ్రదర్. మనోడిని చూశారు కదా, ఇంటర్నేషనల్ లుక్స్ కదా, అసలు సంబంధం లేని మ్యాటర్ మీకు కూడా చెప్తా. పొద్దున్నే క్యారవాన్లోకి వెళ్తే మనోడు ఈశ్వరుని ఫోటో ఎదురుగుండా అగరత్తులు వెలిగించి మంత్రం పెట్టుకుని ఒక షూటింగ్ ఒక స్కెడ్యూల్ అయిపోతే ఆ చుట్టుపక్కల ఎక్కడ స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళిపోయి 1 వీక్ ఉండి అక్కడ అలాగ సాధువులో బతికి మళ్ళీ బయలుదేరి మళ్ళీ బాంబే వెళ్ళి మళ్ళీ షూటింగ్ ఉంటే మళ్ళీ వెళ్తూ ఉంటాం. అలాగే తను అసలు ఎవరు నమ్మరు కదండి, ఈ డ్రెస్ చూసి మనోని మనిషిని చూసి మామూలుగా అంత డివోషనల్ అని నమ్మరు కదా, ఎవరు అనుకోరు. టూ మచ్ ఇది అసలు ఆపోజిట్ లైఫ్ opposite person in my real life, 360 opposite. Adhe you look like a wicked man but inside sir if I walk like a wicked man people will kill me on the road, sir. But I'm a damn opposite person. But now after Sunil told, there is an interesting question to shoot against you. See, you look, as per he said, as per his observations, you are a Sanatani. You are an absolute Sanatani. Pure devotional. Yes, Sanatana Dharma. Yeah. Sanatana Dharma. But there is lot of a movement against Sanatana Dharma also today now running in the country. What is your comment on that? Sir, मैं देखो मेरा मानना ये है सर कि we all are Hindus and just take God's name, that's all. और हम यहाँ काटलन के लिए बैठे हैं यार, काटलन के लिए बात कर लेते हैं सर, सिंपल सी बात है सर. काटलन के लिए मतलब इट्स इम्पोर्टेंट डे, आप लोग भी टाइम निकाल कर आए हो यार, हम भी टाइम, मैं भी बॉम्बे से आया हूँ, यहाँ सीधा एयरपोर्ट पे जा रहा हूँ मैं बस. सुनील सर सर మీరు ఒక ఆటం బాంబు వేసారు ఇలా టప్ అని. बट इन्होंने वो चीज़ खोल दी है जो मैं हूँ रियल लाइफ में कि मेरा दिन गॉड से शुरू होता है और ख़त्म गॉड पे होता है, राम के नाम पे शुरू होता है, राम के नाम पे ख़त्म होता है. So Harish garu. So I think you worked in your past films, Rai, and this is your second film. What was your actual past work? Means what you will say apart from these 2 films? Apart from 2 films, I've done label web series, which is in Hotstar, and other than that, I've done very small roles and supporting characters. So this is my 3rd big
character film. How you get this opportunity means what you will say? That's a real surprise, you know. Again, Sharif sir is not less than a surprise person. So he saw me in a WhatsApp status of a casting director named Abu. So Abu sir called me and he said, there is a project Katalan and send me your photos. And I sent him and he didn't reply. But I went to Thrissur once for a temple visit and I called him. I said, sir, I want to meet you. And I met him and I took a selfie. I posted on my Instagram and tagged him. He reposted and luckily he posted it on his WhatsApp as well. Sharif sir saw it and he said, he is SP Nelson. Wow. So that's how I was there. So it's a godly thing. All the very best. And Thank you so Sunil much. garu. Thank you so much. సార్ ఇందాక మీరు అన్నారు చాలా మంది నా మీరు ఆయన అడిగినప్పుడు ఎలాగొచ్చింది మీకు ఆపర్చునిటీ అంటే నాకు 10-15 కౌంటర్లు వచ్చేస్తుంటే నేనే దిగమింగేసుకుంటూ ఉంటాను ఇప్పుడు. అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను టప్పని బై ఫోన్ ఆయన వచ్చేస్తుంది బై ఫోన్ అని వచ్చింది ఆపేసుకుని చెప్పండి మేడం మీరు మాతో చెప్పండి. మీది వేమవరం మాది ఆకివీడు. మీ దగ్గర ఏ టోన్ ఆఫ్ ఎటకారం ఉంటుందో నా దగ్గర అదే టోన్ ఆఫ్ ఎటకారం కంటిన్యూ గట్టిగా బిర్యానీ తింటే నడిచి వచ్చేచ్చు మీ ఊరు. అదే అంట. అందుకనే అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వీళ్ళందరూ నా కామెడీ ఇవన్నీ చూసేసి ఉన్నారు, సో ఇలాగ ఈ ఆర్క్ ఆఫ్ కావాలి, ఈ స్టైల్ ఆఫ్ కావాలంటున్నారు. బట్ ఇక్కడ మేము ఆల్రెడీ మిస్ అవుతున్నాం వింటేజ్ సునీల్ గారిని మిస్ అవుతూ ఉన్నాం. బట్ ఆ డ్యాన్స్లో ఎక్కడో కాస్త మమ్మల్ని సాటిస్ఫై చేశారని అనిపించింది. సో ఆ పాత స్టైల్ ఆఫ్ దాన్ని అయితే పూర్తిగా విలన్గా వెళ్తున్నారు. మీరు అనుకున్నటువంటి మీ డ్రీమ్ని అయితే ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. బట్ పాతలో ఉన్నటువంటి సునీల్ని మళ్ళీ ఏమైనా తీసుకొస్తారా అంటే? అంటే నేను రెండు చేస్తున్నానండి. నాకు ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల్లో కామెడీ కూడా ఉన్నాయి. తమిళ్లో కూడా ఒకటి కామెడీ తెలుగులో కూడా ఒకటి కామెడీ ఇది చేస్తాను. అంటే నాకు ఇప్పుడు అన్ని రకాలు వస్తున్నాయండి. అంటే ఓన్లీ సీరియస్గా విలన్గానే వెళ్ళిపోయి ఓన్లీ నెగిటివ్ క్యారెక్టర్లు రావట్లేదు. కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్లో పాజిటివ్ క్యారెక్టర్లు వస్తున్నాయి, కొన్ని సెంటిమెంట్ ఉన్న అంటే నేను నా ఫస్ట్ సినిమా యాక్చువల్గా నన్ను అడిగింది ఫోన్ చేసి మార్క్ యాంటనీ సినిమా అండి. ఆదిక్ రవిచంద్ర తను అడిగాడు, నాకు ఫోన్ చేశాడు ఫస్ట్. బేసిక్గా నాకు తెలుగు తప్ప ఏం రాదు కదండి. యాక్చువల్గా తెలుగు కూడా శుద్ధ తెలుగు అసలు రాదు నాకు. మా కొలొక్కిల తెలుగు వచ్చి కానీ కరెక్ట్గా తెలుగులో మంచి తెలుగులో రాస్తే అది కూడా అర్థం కాదు. అయితే ఆయన అడిగాడు ఫోన్ చేసి, సార్ మీరు ఇలాగా క్యారెక్టర్ ఉంది మీరు చేయాలని అడిగాడు ఆయన. నేను అన్నాను, కాదు ఏమనుకోద్దు భయ్యా, సారీ, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద పెద్ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు తమిళనాడులో. సో మీరు అనుకుంటే బోలంతమంది, మరి నాకు లాంగ్వేజ్ రాదు కదా, కాన్ఫిడెన్స్ ఉండదు. ఫస్ట్ లాంగ్వేజ్ మీదే నేను కరెక్ట్గా డైలాగ్ చెప్తున్నాను లేదా అనేది నా యాక్టింగ్ టర్నింగ్ ఇంటూ డిబేట్ కాంపిటీషన్ అయిపోద్ది. నేను సెన్స్ మాట్లాడింది కరెక్టా కదా అని చెక్ చేసుకుంటూ ఉంటాను. సారీ అన్నాను. అంటే తను అన్నాడు, సునీల్ సార్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారో లేదో, నేను తీసేది సినిమా సార్, రేడియో డ్రామా కాదన్నాడు. అదేంటి అన్న, నా రేడియో డ్రామా అనుకోండి చెవులకి వినపడుతుందండి, అది దానికి లాంగ్వేజ్ అవసరం. సినిమా అనేది విజువల్ మీడియా సార్, నేను ఇచ్చేది విజువల్ మీడియా. డైలాగు మీకు సెకండరీ, నాకు మీ ఫేస్ కావాలి, ఆ కళ్ళు కావాలి, మీ ఎక్స్ప్రెషన్, మీ టైమింగ్ కావాలి నాకు. అందులో ఏంటంటే యంగ్లో ఉన్నప్పుడు విలన్ అనిపించాలి, ఫ్లాష్ బ్యాక్లో సడన్గా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఆ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ కూడా మీరు గెటప్ వేసుకోవాలి, సూట్ అవ్వాలి. ప్లస్ అది కామెడీగా ఉండాలి, అది కామెడీగా ఉంటూ యాక్షన్ చేస్తూ ఉండాలి. పక్కన పెద్ద యాక్షన్ హీరో విశాల్ గారు ఉంటారు, ఆయన కాపాడుతూ ఉండాలి ఫైట్ చేసి, మీరు ఓల్డ్ గెటప్లో ఉండి. నాకు మీరైతే మిడిల్లో ఉన్నారు మీరు, నేను అటు ఓల్డ్ గెటప్ మీకు వేసుకోవచ్చు, ఇటు మీకు యంగ్ వెర్షన్ లాగా నేను చేసుకోవచ్చు కావాలితే, చిన్న చిన్న మార్పులతో, మీ ఫిజికల్ చేంజెస్తో. వేరే పెద్దోళ్ళని తీసుకుంటే దీనికి నేను మళ్ళీ చెయ్యాలి యంగ్ గెటప్కి అని. అంటే అయినా మీరు ఎన్ని చెప్పినా నాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు భయ్యా, సారీ భయ్య ఏమనుకోకండి, మీరు తెలుగులో తీసినప్పుడు చేస్తాను సార్. ఇప్పుడు మీకోసం నేను తెలుగులో ఎప్పుడు సినిమా తీస్తాను, మీరు ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అన్నారు, చెప్పండి అన్న. ఎక్స్ప్రెషన్ యూనివర్సల్ అండి, లాంగ్వేజ్ లిమిటెడ్ అండి. అదే చార్లీ చాప్లిన్ గారు కనుక మనకి డైలాగ్ చెప్పుండుంటే ఓన్లీ అమెరికా సూపర్ స్టార్ అవుతారు. ఆయన డైలాగే చెప్పలేదు కాబట్టి హీ ఈజ్ యూనివర్సల్ సూపర్ స్టార్. నాకు ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, మీ టైమింగ్, మీ ఫేస్ కావాలి అన్నాడు. దానికి నేను పడిపోయి ఓకే భయ్యా నేను చేస్తాను, నాకు సపోర్ట్ ఇవ్వాలి మరి ప్లీజ్ ప్లీజ్. అక్కడ అందరికీ ఆయనే ప్రాంప్టింగ్ చెప్పేవాడండి. ఒక సీన్లో ఎస్జే సూర్య గారికి ప్రాంప్టింగ్ చెప్తున్నాడు ఆయన, విశాల్ గారికి ప్రాంప్టింగ్ చెప్తున్నారు ఆయన, నాకు ప్రాంప్టింగ్ చెప్తున్నారు. ఎస్జే సూర్య గారు డైలాగ్ మీనింగ్ తెలియదు కదా, ఎస్జే సూర్య గారు డైలాగులు కూడా నేను చెప్పేస్తున్నాను ప్రాంప్టింగ్ చెప్పగానే. అవి మీకు షూటింగ్లో చాలా ఎంజాయ్ చేసాం అప్పుడు. సో ఇప్పుడు నేను 2 రకాలు చేస్తున్నానండి.
సార్ ఇప్పటికి తమిళ లాంగ్వేజ్ నేర్చుకున్నారా? పర్లేదండి, పర్లేదు. ఆల్ ద వెరీ మీకు బెస్ట్. గ్రంథాలే రాసేలేం కానీ పర్లేదు, అర్థం అవుద్దండి, చిన్న మేనేజ్ చేయగలం. సార్ సునీల్ గారు, భయ్యా మీలో మంగళం సీన్ ఎలా చూశాడండి సుకుమార్ గారు? అది నిజంగా నాకు షాక్ భయ్యా, నిజంగా. అదే చెప్పండి సార్. ఏంటి? అది నాకు తెలియదు నిజంగా. ఆయన విజన్ అది. మన లాక్డౌన్ టైంలో ఆయన నేను చేసి భయ్య నేను ఇలా క్యారెక్టరైజ్ చేస్తున్నాను డార్లింగ్ అంటే, ఆయన 2 డేస్లో ఫోన్ చేసి, అప్పుడు లాక్డౌన్లో ఉన్నాం మనం, ఫోన్ చేసి డార్లింగ్ నేను ఇలాగా ప్యూర్ ఈవిల్ క్యారెక్టర్ అనుకుంటున్నా, ప్యూర్ విలన్, నువ్వు కామెడీ చేయకూడదు, ఎప్పుడైనా నువ్వు మాట్లాడింది ఏదన్నా తేడాగా ఉంటే దానికి నవ్వు వస్తుందేమో, అసలు బాడీ కూడా అసలు కదలకూడదు, హెవీగా ఉండాలి, ఓన్లీ నీ ఐస్తోని నీ ఫేస్ లిమిటెడ్ మూమెంట్తో చేయాలి డార్లింగ్ అన్నారు. ఓకే డార్లింగ్ అలాగే. అప్పుడు గెటప్ పంపిస్తాను, లుక్ టెస్ట్, అప్పుడు ఎవరు లేరు కదండి, మనకు మనమే చేసుకోవాలి. సో ఓన్లీ మా మేకప్ మ్యాన్ తన మటుకి వచ్చి పక్కనే అదే కాంపౌండ్ వచ్చి మొత్తం శానిటైజేషన్తో మేమిద్దరం అన్నీ చూసుకుని, వాళ్ళు ఏంటంటే బట్టలు పంపించారు. నేనేం చేశానంటే బట్టలకు ఒక యాక్ట్ యాడ్ చేశాను. అంటే ఈ డ్రెస్కి పల్లీలు తింటే బాగుంటుంది అనిపించింది, ఈ డ్రెస్కి పేపర్స్ అవుతే బాగుంటుందని, ఈ డ్రెస్కి సిగరెట్ కాలితే బాగుంటుంది, ఆ చేతులు అది ఉంటే బాగుంటుంది, ఈ డ్రెస్కి మనం మొక్కల దగ్గర ఏదైనా పని చేస్తాం అంటే డ్రెస్ను బట్టి ఒక యాక్ట్ చేస్తూ మా ఇంటి దగ్గర ఖాళీగా ఉంది, అది చేసి ఫొటోస్ పంపిస్తే వాళ్ళందరికీ నచ్చి, నేను ఇప్పుడు అనలేదు మీతో, నేను ఆల్మోస్ట్ జరిగిన 4 years నేను డైలీ 4 head షేవ్ చేసుకున్నా, రెస్ట్ ఆఫ్ ద మూవీస్కి చిన్న బిట్టు పెట్టుకున్నాను యాక్చువల్గా. సార్ ఇందాక చెప్పారు చాలా లావిష్గా తీసాము అన్నారు, అంతా బాగుంది, లావిష్గా తీశారు, మలయాళంలో తీశారు. టైటిల్ వచ్చేటప్పటికి కాటాలను అందరికీ వచ్చే సమస్య, మీకు డైరెక్టర్ గారు కొంచెం ఫేవర్ కాబట్టి ఎందుకు మార్చాలి, తెలుగులో వచ్చేటప్పుడు మార్చాలని ఎందుకు చెప్పలేదు? అంత ఇది ఉన్నప్పుడు ఎందుకు అడవి దొంగ కాటాలనంటే, లేకపోతే అడవి మనిషి? నాకు కూడా తెలియదండి మీనింగ్ యాక్చువల్గా. మీరు ఇప్పుడు అడుగుతాను, నేను సినిమా మొత్తం యాక్ట్ చేశాను, కాటాలని అది అలవాటు అయిపోయి మాకు ఒక మామూలు తెలుగు పదంలో కాటాలని అది అయిపోయింది నాకు నా బ్రెయిన్లో. ఎందుకంటే నాకు కూడా మీరు అప్పుడు అడిగేదాకా నేను బ్లాంక్, నేను అంటే క్యారీ అయిపోతూ ఉన్నాను కదా ఒక్కోసారి, మనం యాజ్ పర్ అవర్ కన్వీనియన్స్ మనం క్యారీ అయిపోతుంటాం యాక్చువల్గా. అలాగే మేబీ వాళ్ళకి ఉంటాయి కదండి కొన్ని న్యూమరాలజీ కానీ మేబీ ఆ సెంటిమెంట్లు ఏవో ఉంటాయి కదా, మేబీ దాని గురించి నేను ఇది చేయలేదేమో అని నాకు తెలియదు. మీరు ఇప్పుడు అడిగేదాకా నేను షాక్. ఇది నేను కాటాలని అంటే ఓ పేరు, ఓ మనిషి, అప్పుడు ఓ మనిషి పేరులాగా అనేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు దాకా కూడా. కాటాలని అంటే కాటాలని పిలిచేస్తున్నాం మేము అంతే. సార్ మలయాళం అనేటప్పటికి సింగిల్ షెడ్యూల్లో సినిమా చేస్తారని తెలుస్తుంది, నిజంగా మీరు చేసినంత సింగిల్ షెడ్యూలేనా లేకపోతే అట్లా? లేదండి, ఇది 3 schedules 4 schedules చేశారు. కాటాలని వచ్చి 3-4 schedules జరిగినాయండి, ఎందుకంటే చాలా పెద్ద సినిమా. సో మెంబర్ ఆఫ్ స్పాట్లు ఉన్నాయి కాబట్టి ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు కంటిన్యూస్ మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఈ స్పాట్కి రావాలి కాబట్టి సో 4-5 schedules జరిగినాయి. పెద్ద డిఫరెన్స్ ఎక్కువ లేదు, 3 days 4 days గ్యాప్స్ అంతే గ్యాప్స్. సునీల్ గారు సో చూసుకుంటే దీంట్లో ఏనుగుల గురించి మొత్తం ఫైట్ ఉంది అని మీరు చెప్పారు, ఇప్పుడు వరకు కూడా మేము కూడా చూసాము. సో చూస్తే ఇప్పుడు వరకు ఎలిఫెంట్స్ మీద తీసిన ప్రతి మూవీ మ్యాక్సిమం సక్సెస్ అయింది, సూపర్ సక్సెస్ అయింది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో వేరే కంట్రీకి వెళ్ళి చేసుకొని వచ్చాము, ఇక్కడ పర్మిషన్ లేదు అన్నారు కదా. సో ఆల్ ఆఫ్ సెన్సార్ ఇలాంటప్పుడు ఏమైనా ఇష్యూస్ అయినాయా అంటే దానిలో చూస్తే చాలా వైలెన్స్ కనిపించింది, ఆ దంతాలే కానీ ఆ ఫైట్స్ కానీ అట్లా ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా ఇష్యూస్ అయినాయి? అంటే వైలెన్స్ ఉందండి, మీరు అన్నట్టు యాజ్ పర్ పేపర్ మీద పెడితే అంటే మనకు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఇప్పుడు మామూలుగా మనకి ఒక మేజర్ అవడానికి ఒక లిమిట్ ఉంది కదండి. 18 ఏళ్ళు అయితే మనం 18 ఏళ్ళు దాటితే కొంచెం మేజరు సెన్స్ అని, అప్పుడు 18 ఏళ్ళు పెట్టామండి యాక్చువల్గా. ఇప్పుడు 10 ఏళ్ళోడే 22 ఏళ్ళు ఇంటెలిజెన్స్, అప్పుడు ఫోన్ లేదు మనం ఉన్నప్పుడు, అప్పుడు 18 ఏళ్ళకి కానీ మెచ్యూరిటీ వచ్చేది కాదు. వీడి 10 ఏళ్ళకే నాకంటే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఈ జనరేషన్కి 10 ఏళ్ళకే. అలాగా ఇందులో మామూలుగా చూస్తే కాంటెంపరీ చాలా సినిమాలు చూసిన దాంట్లో చూస్తే మనం ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిపోయి చూసేసిన విజువల్తో చూస్తే మీకు అంత బ్లడ్ షేడ్ లాగా అనిపించదు. మామూలుగా మార్కోతో పోల్చి చూస్తే అనిపించదు, అసలు అనిపించదు. మార్కో నాకు ఎపిసోడ్ భయంకరంగా ఉంటుంది, అసలు షాకింగ్. నాకే లో బీపీలాగా వచ్చేసింది అంత. ఈయన క్యారెక్టర్ అసలు ఎంటర్ అవుతాడు, ఈయన హీరో వేరే వాళ్ళు హీరో తెలియలేదు నాకు. అందులో ఇతను ఎంటర్ అయ్యి ఇలా కనిపిస్తాడు, ఇతను కట్ చేస్తే హీరో ఇంటికి వెళ్తాడు, అందరిని చంపేస్తాడు. అది ఎక్కడ కూడా అసలు ఇప్పుడు దాకా చూడలేదు నేను అలాగా.
అవి ఎప్పుడు అంటాను లైఫ్ టైం క్యారెక్టర్ పోయా మీకు అది మార్కో అది అని అంట. ఇందులో ఏంటంటే మా ఇద్దరికి చిన్న పడుతుందండి, మా ఇద్దరికి చిన్న టగ్ ఆఫ్ వార్ పడుతుంది ఈ సినిమాలో. అది ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. Harish garu. So in Sirai you are police, and in this you are police officer, right? You got promotion from Sirai. Yeah. It's a promotion. Yeah. So when we see label, I think you have done with low hair. Yeah. And when we see Sirai, you have with your low beard, and you're like a very apt police officer. And in this, how your character will be, and what kind of things that you keep in mind whenever you do a character. So, like you said, every movie, I would love to have a different look. That's how a character can be represented, and that's what I feel and I believe. And from label, I was bald. Complete takla, and then going to Sirai, I was having the police look. But same police here, I had a different, style of hair, which suited Malayalam world. That's how I defined the character. And to talk about the character's emotion, it is totally different from what you have seen in Sirai. Sirai, I would have been an irritating person. Here it's lot of emotions which carries between these two worlds. I can't speak about more about that, but still, yeah. Sunil garu. భయ్యా సార్, అంటే మొన్న సంక్రాంతికి భర్తమాసాల విజ్ఞప్తితో మళ్ళీ ఆ వింటేజ్ సునీల్ని చూపించారు, కిరోసిన్ సత్య. సో అంటే మీకు ఉన్న వర్సటాలిటీ ఇప్పుడు కాంటెంపరీ ఆర్టిస్ట్లో చాలా మందికి దక్కని అదృష్టం అనిపిస్తుంది సార్. వర్సటాలిటీ అంటే మీకు పడే రోల్స్ కానీ లాంగ్వేజెస్ కానీ ఇంత వర్సటాలిటీ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి కదా, అది థింగ్స్ యువర్ ఇన్ పీక్స్ ఇన్ కెరియర్ అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే నాకు ఇప్పుడు అంటే కొంచెం అంటే చేసి ఎక్స్పీరియన్స్ వచ్చింది, యాజ్ ఏజ్ వచ్చింది. అందులో కొంచెం మనకి ఫస్ట్లో నేను అబ్జర్వ్ చేశాను, పుష్ప క్యారెక్టర్ చేయమని నాకంటే ఏజ్లో పెద్ద క్యారెక్టర్ కదా, సో ఎలా చేయలేదు మనం కూడా చేయలేదు కదా ఆ ఏజ్ అనుకుని నేను అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఇంతకుముందు కాలేజీలో చిన్నప్పుడైతే మొత్తం తలకాయ కాళ్ళు చేతులు అన్నీ ఊగిపోయినాయి. ఆ తర్వాత మెల్లిగా స్కూల్లో ఉండగా కాళ్ళు చేతులు బాగా ఊగినాయి. కాలేజీ జాయిన్ తర్వాత కాళ్ళు చేతులే కొంచెం నీట్గా స్లోగా ఊగినాయి. ఆ తర్వాత కొంచెం ఇక్కడికి వచ్చి ట్రయల్స్ వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఓన్లీ చేతులే ఇలా, మ్యారేజ్ అయిన తర్వాత ఓన్లీ చేతులే ఇలా, చేతులు కాళ్ళకి కొంచెం పని తక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ పెద్ద బ్రైట్ ఇదేమో బ్రాడ్గా. సో మెల్లిమెల్లిగా మనిషిలో బ్రెయిన్లో మనకి ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది లైఫ్ది మన బాడీ ఎక్స్ప్రెషన్ తగ్గించేస్తున్నాం, అంతే కదా. అది అబ్జర్వ్ చేసి అలాగా తీసుకుని అలాగే ఇక్కడ దీన్ని చేయటానికి అన్ని రకాలు చేసి ఉన్నాం కాబట్టి అది బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా గబుక్కుని ఇది క్యారెక్టర్ కామెడీ అన్నారంటే గబుక్కుని గేర్ షిఫ్ట్ చేయడానికి అది కొంచెం ఈజీ అవుతుంది అంతే. పర్సనల్గా కూడా చాలా కామన్ కంపోజ్డ్గా అయ్యారు మీరు కంపారిటివ్లీ మై అబ్జర్వేషన్. చాలా నేను మామూలుగా ఫస్ట్ నుంచి అంటే ఫ్రెండ్స్తో ఉంటే సరదాగానే జోకులు వేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. లేదు బయట అంటే ఎందుకో తెలియదు, నాకు ఫస్ట్ నుంచి కూడా నేను అంటే ఓవర్ సినిమాలు లాంటివి చేస్తాను, ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర చాలా హుషారుగా ఉంటాను. కానీ మరి మీరే ఎక్స్పోర్ట్ అని గుద్ది ముద్ర వేసి పంపించారు మరి బయటికి, మళ్ళీ ఇప్పుడు కనబడలేదండి అలా పోయి. ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుంటుంది అంటే ఈ క్యారెక్టర్ మారీ వరల్డ్ ఈ క్యారెక్టర్ మారీ అనేవాడు రూటెడ్ నుంచి అతని ఎండింగ్ దాకా చూస్తారు. తన రూట్ నుంచి మారీని ఎండ్ దాకా ఈ క్యారెక్టర్ని చూస్తారు. నాకు ఈయన పెప్పే గారు, ఆయన యాంటోనీ వర్గీస్ గారు ఉన్నారు కదా, సచ్ ఎ నైస్ గై, చాలా మామూలుగా మన ఇంట్లో చిన్న తమ్ముళ్ళలాగా బ్రదర్ లాగా అలా మాట. అసలు మనకి హీరో అలాగే ఉండదు, అసలు యాటిట్యూడ్ విపరీతమైన హెల్పింగ్ నేచరు. అంటే షూటింగ్